మరికొన్ని గంటల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ జరగబోతోంది. వి ఆర్ ఆల్ సెట్ అంటున్నారు పోలీసులు. సో మొత్తం సిద్ధం, భద్రతతో మేము సిద్ధంగా ఉన్నాము, ఓటేసేందుకు మీరు సిద్ధం అంటున్నారు. ఎస్, రేపు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్స్ అందరూ కూడా మాకెందుకు లేని లైట్ తీసుకోకుండా ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఆ హక్కుని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. తప్పకుండా వెళ్ళి ఓట్ వేయండి. సో మనం చూస్తున్నాం పోలింగ్ స్టేషన్స్ కు ఇప్పటికే ఎన్నికల సిబ్బంది కూడా చేరుకున్నారు. అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. ఇక పోలింగ్ కు సిద్ధమైపోయింది జూబ్లీహిల్స్. ఎంత శాతం ఓటింగ్ నమోదవుతుంది, ఎంతమంది ఓటేస్తారు అన్నది మనం చూడాలి. మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతోంది. చాలా ప్రతిష్టాత్మకంగా మారిన పోలింగ్ ఇది పార్టీలన్నిటికీ. సో రైట్ నౌ మా సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు లక్ష్మీకాంత్ కంప్లీట్ డీటెయిల్స్ తో. సో లక్ష్మీకాంత్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీయా? సో ఏం జరుగుతోంది పోలింగ్ కేంద్రాల దగ్గర రైట్ నౌ, సిచ్యువేషన్ ఏంటి? ఎస్, ప్రస్తుతం నేను హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేపు మార్నింగ్ 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన పోలింగ్ బూత్లు మొత్తం 407 ఉంటే అందులో ఒకటైనటువంటి యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ బూత్ నంబర్ 257, 258. సో మొత్తం 10 పోలింగ్ బూతులు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి చూసుకుంటే ఈ ప్రాంతంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు మొదటి లిస్టుగా వస్తుంది. మొత్తం లిస్ట్ అవుట్ చేసేసారు 58కి సంబంధించిన అభ్యర్థులు. సో మొదటి చూసుకుంటే బీజేపీ పార్టీ అభ్యర్థి ఉన్నారు లంకల్ దీపక్ రెడ్డి, సెకండ్ నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన మాగంటి సునీత ఈ లైన్లో ఉన్నారు. సో ఈ ప్రధాన పార్టీల అభ్యర్థులు సీక్వెన్స్గా అంటే ఫస్ట్ ఈ విధంగా సెంట్రల్ అండ్ స్టేట్ అభ్యర్థులు అంటే పార్టీల అభ్యర్థులు వస్తూ చిన్న చిన్న పార్టీల అభ్యర్థులు, తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఆ విధంగా మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేసి ఈ విధంగా ఇక్కడ మొత్తం 58కి సంబంధించిన అభ్యర్థులు ఉన్నాయి. అదేవిధంగా 59వ అభ్యర్థి వచ్చేసి నోటా. ఇక్కడ పై ఎవరు కాకపోతే నో వన్ ఆఫ్ ద అబవ్ అనుకుంటే కినా వాళ్ళు ఇక్కడ ఓటేయచ్చు. అంటే ఎవరికి కూడా మాకు నచ్చలేదు అనుకుంటే వాళ్ళు 59 ఓటేయచ్చు. సో దీనికి సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ మొత్తం దాదాపుగా 10 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ సిబ్బంది మొత్తం ఇప్పటికే చేరుకున్నారు. లోపల మొత్తం కూడా వర్కౌట్ చేసేస్తున్నారు. మార్నింగ్ మాక్ పోల్ నిర్వహించడానికి సంబంధించి మొత్తం 139 కేంద్రాల్లో 407 పోలింగ్ ప్రాంతాలు మొత్తం కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ ఉంది. సో ఎన్నికల సిబ్బంది లోపల మొత్తం కూడా ఇప్పటికే వర్కౌట్ చేసేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు మాక్ పోల్ నిర్వహిస్తున్నారు. 5 గంటల తర్వాత మాక్ పోల్ తర్వాత మొత్తం 7 గంటలకు జనరల్ పబ్లిక్ ఎవరైతే జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నారో దాదాపు 4,00,000 ఓటర్లు మొత్తం కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి 139 కేంద్రాల్లో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. భారీ భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాలు రంగంలో దిగాయి. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొత్తం భారీ భద్రత అయితే ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మొత్తం ఎన్నికల నిర్వహణ ప్రశాంతంగా జరగడానికి దాదాపు 5,000 మంది సిబ్బంది మొత్తం కూడా రంగంలో దిగినారు. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎన్నికల కమిషన్. అందుకనే డ్రోన్తో కూడా మొత్తం నిఘా నేత్రం ఉంచబోతుంది. ఎక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రశాంత వాతావరణంలో రేపు పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మొత్తం ఎన్నికల అధికారులు భారీ ఏర్పాట్లు చేసేశారు. ఆ తర్వాత 14వ తేదీన కౌంటింగ్ వచ్చేసి కోట్ల విజయభాస్కర్ స్టేడియంలో జరగబోతుంది. రైట్ లక్ష్మీకాంత్.